TV7 న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు నీళ్ళు లేవు, కొన్ని ఊర్లో బోర్లలో నీళ్ళు లేవు, బోర్లంతా ఇంకిపోతున్నాయి. ఇప్పటికైనా తాగే నీళ్ళ గురించి ఆలోచన చేయండి. పక్కనే ఎల్ఎల్సి కాలం ఉంది, అన్ని ఉన్నాయి, అల్లం నోట్ల శని అన్నట్ల మన దరిద్రము ఎమ్మెల్యేల చేతిలో ఉంది, ఈ ఎంపీ చేతిలో ఉంది. మన దరిద్రం మన దగ్గర లేదు. ఎందుకంటే కాలు పక్కనే ఉంది, ఎల్ఎల్సి కాలువ ఏమి దూరం లేదు, మన ఆదోని మండలం చుట్టూ పారుతుంది. కనీసం ఆ కాలువకి చెరువులు కట్టుకొని ఎస్ఎస్ ట్యాంకులు కట్టుకొని నీళ్లు ఇవ్వచ్చు. అట్లాగే కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంకులు లేని చోట కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించవచ్చు. ఇప్పుడు మధ్య ఇట్లాంటి చోట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినారు, కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఊర్లో లేదు, మొత్తం డిస్ట్రిబ్యూట్ కావడంలో నీళ్లు. అట్లాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే పెద్దవాడికి పైప్ లైన్ వేయలేదు ఇంతవరకు. ఏం లాభం ఉంది ఎస్ఎస్ ట్యాంక్ కట్టి? కాబట్టి అక్కడక్కడ ఇంకా పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నవలకల స్కీమ్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ పైప్ లైన్ ఉంది. ఇప్పుడు జనాభా పెరిగింది, ఇంకొక రెండో పైప్ లైన్ వేయచ్చు కదా, ఏం పోయే రోగము? అట్లాగే కుప్పగల ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇంకొక రెండో పైప్ లైన్ వేయచ్చు కదా, ఏం పోయే రోగం ఉంది? కాబట్టి వీళ్ళు ఓట్ల కోసం మనం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈరోజు మన గురించి కాదు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ నాయకులు భరతం పడదామండి, ఈ ప్రభుత్వాలు భరతం పడదాం. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మనమంతా కూడా ఉద్యమిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రోజే ఇది ఆరంభం మాత్రమే. రాబోయే నెల లోపల ఈ పరిష్కారం కాలేదనుకో, మరి జూన్ మొదటి వారంలో మనం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడదామండి. ఈ ఆదోని మండలంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పోరాటానికి పార్టీ జిల్లా కమిటీ నుంచి కూడా ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ నీళ్ళు అందుతాయి. అట్లాగే కుప్పగల గ్రామం ఉంది, కుప్పగల గ్రామంలో నీళ్లు అక్కడే సంపు ఉంది. ఆ నీళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు. అసలు కుళాయిలు ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, ఇంటింటికి నీళ్లు పోయేటువంటి సిస్టమ్ ఇప్పుడు కూడా అమలు కావడం లేదు. ఎందుకు నీళ్ళు రావు? ఒక గేరికి పోతే ఒక గేరికి నీళ్ళు రావు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇంజనీర్లు దాన్ని ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ సరిగ్గా లేదు. చాలా మంది గ్రామంలోనైతే ఈరోజు కొనుక్కొని తాగుతున్నారు మీరు. ఎందుకంటే ప్రభుత్వమే మీరు ఏం చేయలేరు, ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసి ఈరోజు ప్రభుత్వము ప్రజలు కలిపి అంట ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని 5 రూపాయలకు ఒక డబ్బాలాగా అది ఒక బిందెలాగా ఉంది, దాంట్లో కొనుక్కొని తాగుతుంది. అంటే ఈరోజు కొనుక్కొని తాగడానికే ప్రభుత్వాలు ఉండేది మన దగ్గర. అంటే నీళ్లు కొనుక్కొని తాగండి అని మీరు ఎన్నికల్లో గెలిచినారా? ఎందుకోసం మీకు ఓట్లు వేసినట్టు ప్రభుత్వానికి ప్రజలు? కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దొడ్డనిగారి గ్రామంలో అక్కడ నీళ్లు చాలా మంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అక్కడే నీళ్లు పోతున్నాయి, అన్ని నీళ్ళన్నీ ఆడైపోతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నువ్వు తీరా చూస్తే అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు వారం రోజుల్లోనే నీళ్ళు రావడం లేదు. ఎవరు చెప్పారు? మేము కూడా వస్తాం మీ దగ్గరికి అని చెప్తున్నారు. వారం రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అక్కడ కూడా. ఈ మధ్యనే ఆ నీళ్లు సక్రమంగా రాకనే ఒక రైతు సంపు తవ్వుకుంటే ఆ సంపులో పడి 2 ఏళ్ళ పిల్లోడు చనిపోయిన సంఘటన మనందరికీ తెలుసు. మరి ఎవరు తెచ్చిస్తారు ఆ ప్రాణాన్ని? నీళ్ళ కోసమే కదా పిల్లోడు ఆయన సంపులో ఒప్పుకుంది, నీళ్ళ కోసమే కదా ఆ పిల్లోడు దాంట్లో పడి చనిపోయింది. కొత్తూరు గ్రామానికి వెళితే కొత్తూరు గ్రామంలోనే పైన లీక్ అయినటువంటి నీళ్లు పట్టుకుంటున్నారు అక్కడ జనాలంతా. అక్కడికి జాలమంచి నుంచి కూడా వచ్చి నీళ్ళు తీసుకుపోతారని చెప్తున్నారు ఆ గ్రామస్తులే. అంటే నిజంగా వీళ్ళు సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు దానికి ఏ రకంగా పరిష్కారం కావాలా అనేది ఆలోచించాలి. ఈరోజు మాంత్రికి కానీ పెసలబండ కానీ గ్రామాలన్నింటిలో కూడా 10 రోజులు మినిమం 10 రోజులు 10 రోజులకు వస్తే గొప్పనే వాళ్ళకి. అట్లాగే ఆరేకలు దాటిన తర్వాత 15 రోజులు. ఇంకా అట్లా పెద్ద పెండకాయలు చిన్న పెండకాయలు పోతే 4 రోజులు. ఇంకా పెద్ద పెండకాయలు చిన్న పెండకాయలు బసరకోడు సలకలపంట ఈ అలసంగుర్తి గ్రామాలకైతే 4 రోజులకు వస్తారు. నెట్టెక్కల గ్రామాలకు కూడా 15-20 రోజులకు వస్తారు నీళ్ళు. నేను సమ్మగాలకు పోయినాం, మేము తిరుగుతూ ఉంటే మేము ఎట్లా పోతుంటే అట్లా నీళ్ళు వస్తున్నాయంట. వాళ్ళే చెప్తున్నారు ప్రజలు, మేము కాదు, వాళ్ళే చెప్తున్నారు. అన్న మీరు వస్తున్నారేమో అని తెలియదు కానీ మీ పాదయాత్ర వస్తుందని తెలిసేమో కానీ మాకు నీళ్ళు వస్తున్నాయి కదా. అంటే 4 రోజులు అయిందన్న ఈ రోజు వచ్చినాయి నీళ్ళు అంటున్నారు కొంతమంది ఏమంటారు అన్న 3 రోజులు అయింది 2 సార్లు ఇస్తున్నారని నీళ్ళు అంటున్నారు. అంటే సంతోషమే. మీరు పై మెరుగులు దిద్ది తాత్కాలికంగా పరిష్కారం చేయొద్దు, దీనికి శాశ్వత పరిష్కారం చూపండి. నెమలికల స్కీమ్ కింద వేసినటువంటి పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితంది. ఈరోజు
ఎముకలు ఇరిపోయిన మనిషి ఎంతవరకు నడవగలుగుతాడు? శరీరంలో ఉన్నటువంటి ఎముకలని